విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఈనాడు ప్రేరణ అనే పాఠ్యభాగం 9వ తరగతి నుండి ఇచ్చినటువంటి అభ్యాస పత్రం అసైన్మెంట్ 7 దీని యొక్క ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయి, ఆ సమాధానాలు వ్రాసే విధానం ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ప్రేరణ పాఠ్యభాగంలో మనం వింటున్నాం చక్కగా అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత కథ, ఆత్మకథను మనం విన్నాం. దాని ద్వారా ఇచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములను వ్రాయండి అని 3 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో కనుక గమనిస్తే 3 లఘు ప్రశ్నలు. ఎప్పుడైనా సరే ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ప్రశ్న యొక్క ప్రస్తావన, విషయ ప్రవేశము, వివరణ, ముగింపు ఇలాగా ఈ అంశాలతోటి, అలాగే సమాధానాన్ని 2 పేరాలుగా, పేరాకు 4 లేదా 5 వాక్యాల చొప్పున రాయాల్సి ఉంటుంది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి అంశంలో ప్రధానమైన విషయాన్ని చూద్దాం. కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవారు మొదటి ప్రశ్నగా ఇచ్చారు. వాటి ద్వారా ఏ స్ఫూర్తిని పొందారు అని. ఇక్కడ కలాం చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వారు. ఆయన ఉన్నటువంటి ఊరు చాలా మారుమూల పల్లెటూరు కాబట్టి అలాంటి ఊరిలో వారి యొక్క నివాసం చాలా పేదరికం నుంచి ఉన్నటువంటిది కనుక వారు చాలా కష్టపడి పైకి వచ్చారు. మరి ఆ బాల్యంలో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడైనా లేదా ఎప్పుడైనా సరే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు చక్కగా మనం ఆకాశం వంక చూడడం, మనకి కూడా అనేకమైనటువంటి ఊహలు వీటన్నిటిని కూడా వస్తూ ఉంటాయి. మరి అలాగా బాల్యంలో వారు చూసినటువంటివి ఆకాశంలో విహరించేటటువంటి పక్షులు, అనేక రకాలైనటువంటి సముద్రపు గువ్వలు, అంటే సముద్రం మించి ఎగిరేటటువంటి చిన్న చిన్న పిట్టలు, వీటన్నిటినీ చూసేవారు. అంటే ఇలా వీటిని చూడడం ద్వారా మనము కూడా అలా ఎగరగలమా, మనం కూడా అలా ప్రయాణించగలమా అనేటటువంటి ఆలోచన, నేనే కనుక పక్షినైతే, నేనే కనుక అలాంటి గువ్వనైతే అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనల ద్వారా వచ్చినటువంటి వికాసమే మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనేటటువంటి అద్భుతమైన ప్రేరణ కలాం గారికి. మరి అట్లాంటి స్ఫూర్తిని వారు పొందడం జరిగింది. కాబట్టి ఈ బాల్యంలో ఇలా పక్షులు, సముద్రపు గువ్వలు, ఆకాశంలో విహరించేటటువంటి అనేకమైనటువంటి పక్షి జాతులను వీటన్నిటినీ చూడడం ద్వారా వారికి కలిగినటువంటి ప్రేరణ, మన యొక్క విమానాన్ని మనమే తయారు చేసుకుందాం, అలాగే మనము కూడా ఎప్పటికైనా ఆకాశంలో ప్రయాణం చేద్దాం, గగనంలో ప్రయాణం, ఆకాశ ప్రయాణానికి మార్గాన్ని, ఆకాశ ప్రయాణానికి చాలా అద్భుతమైనటువంటి వికాసవంతమైనటువంటి మార్పులు వారు చేయడం జరిగింది. అందులో భాగంగానే వికాసవంతమైనటువంటి స్ఫూర్తిని పొందారు. అయితే ఇందులో భాగంగానే రాకెట్స్ కానీ, వీటన్నిటినీ కానీ, శాటిలైట్స్, ఉపగ్రహాలను కానీ, అంతరిక్ష పరిశోధనకు కానీ, అంటే బాల్యంలో ఈ ప్రేరణ వారి యొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్ళడం, తద్వారా మనకి ఇండియన్ మిసైల్ మెన్ గా వారిని చాలా చక్కగా మనం గౌరవించుకోవడం కూడా, ప్రేమగా పిలుచుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అటువంటి ప్రేరణ వారు పొందడం జరిగింది. ఇక తర్వాతి అంశంలో చూస్తే కనుక ప్రొఫెసర్ శ్రీనివాసన్, మద్రాస్ ఐఐటిలో ప్రొఫెసర్ స్పాండర్, అలాగే శ్రీనివాసన్, సుబ్రహ్మణ్యం, వీళ్ళు ముగ్గురు కూడా కలాంకి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. అలాగే ఆ ముగ్గురికి కూడా కలాం చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశారు? వాస్తవానికి ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఒక ప్రాజెక్టును అప్పచెప్పారు. ఆయన ఇచ్చినటువంటి సమయం చాలా దగ్గర పడుతూ ఉంది. ఒక విద్యార్థికి పని అప్పచెప్పారంటే ఉపాధ్యాయుడు దాన్ని అడుగుతున్నారు అని అంటే ఆ విద్యార్థి చేయగలుగుతున్నాడా లేదా అనే సామర్థ్యాన్ని పరిశీలించడం కోసం. అయితే ఈ కలాం గారు వారికి ఉన్నటువంటి మేధాశక్తికి ఉపాధ్యాయుడి యొక్క ఆలోచన మరోలా ఉంది, ఇంకా తొందరగా చేయగలడం. కానీ కలాం గారు కొంత మిత్రులు లేదంటే పరిస్థితులు వీటి వల్ల కొంత మెల్లగా చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఇంతేనా, ఏమిటయ్యా నువ్వు ఇలా అయితే చేయలేవు అని ఎప్పుడైతే ఆ మాటలు అన్నారో
వెంటనే ఆయనకి చాలా ఉద్వేగం కలిగింది. ఆయన ఏం చేశారు? రాత్రి విశ్రాంతిని కూడా తీసుకోలేదు. రాత్రి విశ్రాంతి కూడా తీసుకోలే. ఆ డ్రాయింగ్ బోర్డు దగ్గరే కూర్చుని ఉండారు. డ్రాయింగ్ బోర్డు దగ్గరే అంటే ఏంటి, ఒక డిజైనింగ్ వేయడానికి వాడతారన్నమాట ఇంజనీరింగ్ లో. అటువంటి డ్రాయింగ్ బోర్డు మీదనే, దాని మీదనే ఎక్కువసేపు పని చేయడం, ఎక్కువ కాలం చేయడం చేశారు. మరునాడు ఉదయమే 1 గంట మాత్రమే విశ్రాంతి తీసుకుని తద్వారా అనుకున్నటువంటి పనిని సమయానికి పూర్తి చేశారు. ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఎప్పుడైతే పొద్దునే ఆయన మార్నింగ్ వాక్ రూపంలో అలా రావడం జరిగిందో, ఇతని యొక్క శ్రమను చూసినటువంటి వారే, శభాష్, చాలా చక్కగా నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేశావు, నీలోని సామర్థ్యం ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు అర్థమైంది కదా అనే ప్రేరణ ఉపాధ్యాయుడి ద్వారా పొందడం, ప్రొఫెసర్ ద్వారా పొందడం అనేది కలాంకి జీవితకాలం పాటు గుర్తుండే విధంగా చేసింది. అంటే వ్యక్తిలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తి ఆ విధంగా పురిగొల్పడానికి ఉపాధ్యాయులు మాట్లాడతారు. తద్వారా మనలో ఉన్నటువంటి, విద్యార్థులలో ఉన్నటువంటి శక్తి మరింత రెట్టింపై చాలా నైపుణ్యవంతంగా పనిని సాధించగలం అనేటటువంటిది ఈ ప్రశ్న యొక్క సమాధానంగా మనం తెలుసుకోవచ్చు ప్రేరణ ద్వారా. ఇక 3వ అంశం, అబ్దుల్ కలాం దారి తప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతన్ని దారిలో పెట్టేవి కదా. ఆ మాటలు ఏవి? సాధారణంగా మన తల్లిదండ్రులు కూడా మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అని అంటే, అనుభవం చాలా రకాలైన పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి కలాం గారి యొక్క తండ్రి పాపం అవడానికి పేదవాడైనా కూడా గుణం మాత్రం చాలా గొప్పది. అందువలన కొడుకు ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంలో నిరంతరం మార్గదర్శనం చేస్తూ ఉండేవారు తండ్రి. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నవారు ఎప్పటికీ కూడా అభివృద్ధిని సాధిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనం కలాం గారు. మరి ఇందులో తండ్రి మాటలు ఏమని చెప్పారు అని అన్నట్లయితే, ఇతరులను అర్థం చేసుకున్నవాడు, ఇతరులను అర్థం చేసుకున్నటువంటి వాడు విజ్ఞాని, తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. చూడండి, ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. ఇప్పుడు ఒక చిన్న విషయం ఉంది చూడండి. వివేకం లేని విజ్ఞానం శూన్యం. ఇది అంటే ఏమిటి ఇక్కడ అర్థము? వివేకం లేని అంటే ముందు నిన్ను నీవు గురించి తెలుసుకోకుండా ఎదుటివాడిని తెలుసుకోవాలని ప్రయత్నించడం అనేటటువంటిది వృధా. కాబట్టి అంటే నాన్న, నిన్ను ముందు సంస్కరించుకో, తర్వాత ఎదుటి వారి గురించి ఆలోచించు, అప్పుడు సరైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతావు. ఎందుకని అంటే, పిల్లవాడు సమాజంలోకి వెళుతున్నప్పుడు అనేక మంది మిత్రులు ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలు, దారి తప్పడాలు, దోవ తప్పడాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, అంటే ఆలోచనల ద్వారా. కానీ ఇవన్నీ కూడా సరైన మార్గంలోకి రావాలి అంటే నిరంతరం పెద్దల మాటలు, తల్లిదండ్రుల మాటలు మనం మననం చేసుకుంటూ ఉండాలి. అదే కలాం గారు చేసినటువంటి పని. అటువంటి మాటల ద్వారానే చక్కనైనటువంటి నైపుణ్యాన్ని వారు సాధించడం జరిగింది అనేది మనకి పాఠం ద్వారా తెలుస్తూ ఉన్నది. దీని గురించి మన స్టడీ మెటీరియల్ వాల్యూమ్ 1లో కూడా ఇవ్వడం జరిగింది, ఒక్కసారి పరిశీలించవచ్చు. ఇక తరువాతి అంశంలో ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలను వ్రాయండి అన్నారు. ఉపాధ్యాయులు అందరూ కలాంకు ఎంతగానో సహాయపడేవారు. ఇక్కడ ఉపాధ్యాయులు అనే అర్థం, ఈ అర్థానికి సరిపడినటువంటి పదం. వాస్తవానికి ఏంటంటే పదం ఇచ్చే అర్థం అడుగుతారు. ఇక్కడ ఇలా ఎందుకు అడగడం జరిగింది అని అంటే, కొన్నిసార్లు ఒక్కో పదానికి భిన్న భిన్నమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి సరైన అర్థం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు.
సో ఉపాధ్యాయులు అనే పదానికి కింద వాటిలో ఇచ్చినటువంటిది సరైన పదం ఏమిటి అంటే గురువులు అనేటటువంటిది దీనికి సరైనటువంటి సమాధానంగా చెప్పవచ్చు. ఇక తర్వాతి అంశంలో చూస్తే కనుక అబ్దుల్ కలాం మాతృభూమికి ఎంతో సేవ చేశారు. ఇది వాస్తవం. మరి గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి అన్నారు. ఇక్కడ గమనిస్తే భూమి అనేటటువంటిది మనకి గీత గీసిన పదం. ఈ భూమి అనే పదానికి పర్యాయ పదం సమానమైన అర్థంలో వాడబడేటటువంటి పదాలు చూస్తే గనక మనకి ఆప్షన్ సి అవని, వసుధ అనేటటువంటివి దీనికి సమాధానంగా చెప్పవచ్చు. స్వేచ్ఛ ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని వ్రాయండి అన్న. స్వేచ్ఛ, స్వేచ్ఛ వలన వికాసం పెరుగుతుంది లేదా వికాసం కలుగుతుంది అని చెప్పవచ్చు. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వ ఇచ్ఛ అంటే తన ఆలోచన పట్ల తాను ఉండడం, ఇతరుల ప్రేరణ లేకుండా స్వేచ్ఛగా అనే అర్థం. కాబట్టి స్వేచ్ఛ వలన వికాసం కలుగుతుంది. తరువాత లక్ష్యం. మనం చూడండి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు లక్ష్యం అని అంటే ఏంటి? ఏదైనా ఒక సాధించాలనేటటువంటి కేంద్రాన్ని పెట్టుకోవాలి అనేటటువంటిది. అలా లక్ష్యం అంటే లక్ష్యం లేని జీవితం నవ్వుల పాలు అవుతుంది. అంటే దిశ తెలియదు, దారి తెలియదు. కాబట్టి లక్ష్యం ఉండాలి, మన జీవన లక్ష్యం ఉండాలి అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చినటువంటి అభ్యాస పత్రంలోని అంశాలను పరిశీలించి చక్కని అవగాహనతో అందమైన దస్తూరితో అక్షర దోషాలు లేకుండా రాసి నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.